ఆ టైమర్ ఎటు తిప్పండి. హలో. హలో. హలో మేడం. చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? రాజమండ్రి నుంచి మేడం. రాజమండ్రి నుంచి. మీ నేమ్ ఏంటండి? కుమార్ అండి. కుమార్ గారు. చెప్పండి కుమార్ గారు. అంటే సారు ఓసిడి కౌన్సిలింగ్ ఇస్తారు కదండి. హ్మ్. అంటే ఆ థెరపీలోని అంటే ట్రూత్ పట్ల ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? అంటే ఓసిడి సింప్టమ్ కాకుండా సారు మూలాన్ని హ్యాండిల్ చేయాలంటారు కదండీ. హ్మ్. అంటే ఆ ట్రూత్‌ని మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా అని డౌట్. రైట్. మీ వాయిస్ మ్యూట్ చేయండి. సార్ మాట్లాడతారు. కుమార్ గారు ఎక్కడి నుంచి అన్నారు? రాజమండ్రి. రాజమండ్రి నుంచి కుమార్ గారు మాట్లాడుతున్నారు. కౌన్సెలింగ్ అనేది టీచింగ్ కాదు. గైడింగ్ కూడా కాదు. హ్మ్. కౌన్సెలింగ్ అనేది ప్రీచింగ్ కూడా కాదు. కౌన్సెలింగ్ అనేది ట్రైనింగ్ కూడా కాదు. హ్మ్. రైట్? కౌన్సెలింగ్ వేరు. అంటే కౌన్సెలింగ్ తీసుకోని వాళ్ళకి కౌన్సెలింగ్ గురించి అర్థమయ్యే అవకాశాలు లేవు. హ్మ్. ట్రూత్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తే సరిపోదు. అందరికీ తెలుసు ట్రూత్. ఇప్పుడు నిన్న ఆయన అడిగారు డాగ్స్ గురించి ఇబ్బంది అవుతుందని. కుక్కలు రావు, లేవు అనే సంగతి తెలుసు. స్టిల్ భయమేస్తుంది. హ్మ్. కౌన్సెలింగ్ అనేది ఒక సిస్టమాటిక్ ఆర్డర్‌లో కమ్యూనికేట్ చేయటం ద్వారా వారికి తెలియకుండానే వారి యొక్క యాటిట్యూడ్‌లో మార్పు తీసుకురావటం. హ్మ్. దాన్ని ఏమంటారు అంటే పెర్సుయేషన్ అంటారు. పెర్సుయేషన్ అంటే ఏంటంటే అర్థం చేంజ్ ఆఫ్ ద యాటిట్యూడ్. హ్మ్. ఒక వాళ్ళకి రూట్ కాజ్ ఏంటో తెలియదు. ట్రూత్ తెలుసు. వాళ్ళకి తెలుసు. ఇలా జరిగితే అలా జరగదని తెలుసు. స్టిల్ భయమేస్తది. చెప్పాను గదా! నేను దెయ్యము లేదని నాకు తెలుసు. కానీ దెయ్యం అంటే నాకు భయం. హ్మ్. రైట్? ఇక్కడ కారణం భయం, ఎమోషన్స్. ఓకే. సో, ఇది ఇంటెలెక్చువల్ డిజార్డర్ కాదు. సైకలాజికల్ డిజార్డర్. హ్మ్. కాబట్టి ఇలా ట్రూత్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసినంత మాత్రాన మారిపోవటం అనేది ఉండదు. కౌన్సెలింగ్ ఒక సిస్టమాటిక్ ఆర్డర్‌లో డిజైన్ చేసి ఉంటుంది. దాని ప్రకారం వెళ్ళటం ద్వారా వాళ్ళ యాటిట్యూడ్‌లో మార్పొస్తుంది. ట్రూత్ అనేది ఉండదు అనే విషయం అర్థమవుతది. రైట్? ఇప్పుడు ఏదైతే మీరు ట్రూత్ అని అనుకుంటున్నారో, దేర్ ఈస్ నో ట్రూత్. దేర్ ఈస్ నో అబ్సల్యూట్ ట్రూత్. యూనివర్సల్ ట్రూత్ అనేది ఉండదు అనే విషయం అర్థమవుతది. ఈ విషయాలను అర్థమవ్వటం ద్వారా దెన్ మన లైఫ్‌ని ఎట్లా లీడ్ చేయాలి? ఈ విషయాన్ని ఎట్లా ఎందుకు మనకొచ్చిందో ఆ లాజిక్ అర్థమవుతది. దాంతోని వాళ్ళు అధిగమిస్తారు. అంతే తప్ప జస్ట్ ట్రూత్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయటం అయితే కౌన్సెలింగ్ అనరు. దాన్ని టీచింగ్ అంటారు. కాబట్టి నేను టీచర్‌ని కాదు, వాళ్ళు స్టూడెంట్స్ కాదు. నేనొక సైకాలజిస్ట్‌ని, వాళ్ళు క్లయింట్స్. కాబట్టి జస్ట్ ట్రూత్ కాదు. ఓకే సార్. రైట్. రైట్.